చేతలు చేస్తున్నావా? రెండు ఒకటే చాలే. పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెదలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు? ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టుగా బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడు. ఒరే ఏందో నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా కాదు, మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడు రా. ఎవరన్నా? నా కొడుకు. ఎవరన్నా అంటే? నాతో మాట్లాడంట్రా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు వీడు కొడతానంటాడు. తప్పే కూర్చోన్నా కొట్టడా కూర్చో అన్నా. నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు చిన్నోడు వాడి మాట నేను అలా, నా మాట వాడు అని ఎలా పెంచాను ఈ చేతులతో. నువ్వు కాలమ్మా గురు, గ్రామ దేవత ఏంటి? మరి నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయాడు. మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో ఆ ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంసారం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను నువ్వులో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of books. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంటూ సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జడుచుకుంటాడేమో రా, నేను వెళ్తానే. అన్నిడ్రా నానా సిద్ధు. అరే సిద్ధు అండ్రా, అప్పుడే వచ్చినావా? లే నాన్న, నీకు ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొచ్చా. ఏంట్రా అలిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న, నా బాబు కదా. తిను నా బుజ్జి. నేను తిన్ను, నువ్వు తింటే తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా? నేను తిన్నా అంతే. నా కోసం తిని మానేస్తావు కానీ తాగుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం వేళాకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు రేపటి నుంచి చూసుకో, అయ్యి అస్సలే మానేస్తావా? రై నేను ఇప్పుడు ఏదో మాట్లాడినా సరే తాగుబోతాడు మాట అంటారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాం రా. నా బాబు కదా, ఓ ముద్ద తినమ్మా, దా నా బంగారు. తినరా, తిను. ఇదిగో ముక్క తిను, ఈ ముక్క నువ్వు తిను. అలాగే తింటాలేరా. ఇదిగో ఈ మెత్తని ముక్కలు నీకు, ఈ ముడుసలు నాకు. ఇంకొక ముద్ద నా బంగారు కదా.
అరే సిద్ధు, నీకు భయంగా ఉంటే వచ్చి నా పక్కన బొజ్జు నాన్న. దా బొజ్జు. అది అరే బొజ్జు నాన్న, నీకేం భయం లేదురా. మీ ఫేవరెట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ సిద్ధార్థ కి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందువు అయిన శ్రీ సత్యనారాయణ దుబే అలియాస్ సత్య పెహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. మేము పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తున్నావన్నా. ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పాను గాని వేసుకోవాలని రూల్ ఉందా? లేదు. కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడూ శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు, 6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకున్నట్టు? ఇన్ని తెలుసుకున్నోడివి అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు. అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఏయ్, కెమెరా ఆపండి, ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెట్టబోతున్నారా? అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళంటే ఆ కాంట్రాక్టర్ లాభాలతో సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లాయరు, ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. ఇరుబాబు, నువ్వా? అదేంట్రా, ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకుంటున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐఎమ్ ద కాంట్రాక్టర్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్, నిజమే? యా. నమ్మ బుద్ధి కావట్లేదురా. నన్ను గుర్తుపడావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. No. అదేరా, నువ్వు పాల అనారావు గారి చెల్లెలు గోకేమని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి వినిపించింది కదా? ఏంట్రా గుర్తురావా? మన కొనబాబు గారి సైకిల్ దొబ్బికెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్రకు బొక్కపడింది. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేసింది. ఇదిగో ఈ గుర్తొచ్చింది. కొబ్బరికాయ గుర్తొచ్చింది కదా? తర్వాత కొడుకున్నాలే. ముందు మామూలు పరిచేస్తా. మన కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా? ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరుబాబు గాడే. వీరేంద్ర. ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా. చిన్నప్పుడే వీడిని చూసి పెద్ద దొంగ అవుతాడు అనుకున్నాను. ఇదిగో ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో. దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడి చేత ఆపుతావా? ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పలే. అన్ని చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? ఇదిగో టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు వీడు గుళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం. మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. ఏమంటే అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాజు సార్,
ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామా అని. అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాస్లో మంచి బేస్ ఉంది. ఓ. మనం ఆల్రెడీ సత్తి పహిల్వాన్ కాదని కాంట్రాక్ట్ తెచ్చాం, కాబట్టి ఈ పనికి ఇతనే కరెక్ట్. అంటారంటావా? 100%. అయితే కాంప్రమైజ్. గోవిందో అంతరస్తావేంట్రా? ఏంటి మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఈ సైట్కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే అలాగే బాగుంటుంది. నాకు వదిలేసాయి. నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. Hey girls. Hi. నిన్ను సిద్ధు ఇంటర్వ్యూ చూసారా టీవీలో? చూసానే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించమ్మా. వాట్ గట్స్ హీ హ్యాస్ నో. సత్తి పహల్వాన్ కి చెమటను పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు. అతను ఏదో గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నాకు కాదు. ఏయ్ అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్ యూనో. మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. యా, అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు 100 సార్లు. ఏయ్ శ్వేత, ఒక్కసారి పరిచయం చేయవే. ఓకే ఓకే ఓకే, మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్, అది కాదు లేడా? ఏ శేఖర్, అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్. వావ్, What happened? అటు చూడండి. హలో సార్. సార్ పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడను. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేసాడా? ఐ హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటే ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే.